హాయ్ బ్రదర్, మీ పేరు? రాజు అండి. బ్రదర్, ఐపీఎల్ చూస్తున్నారా? సో మీకు ఫేవరెట్ టీమ్? సిఎస్కే. మళ్ళీ సిఎస్కే ఎలిమినేట్ అయిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు సార్, ఏమైతే ఇంకో నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తాం కదా. ప్రతి సీజన్ అంతే కదా సార్. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్, ఒక సీజన్ ఓడిపోయినా ఇంకో సీజన్, కప్ మందే నెక్స్ట్ ఇయర్ కి. సో మళ్ళీ ఈసారి ఇట్లా జల్దీ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏమంటారు సిఎస్కేకి? మెయిన్ గా అయితే బ్యాటింగ్, అందులో ఉన్న ప్లేయర్స్ ఇంజూర్డ్ అవడం ఒకటి. బౌలింగ్ కూడా లేదు సార్ కరెక్ట్ గా. ఫీల్డింగ్ కూడా అప్పటిలాగా చేస్తలేరు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం పికప్ అయ్యారు కానీ చేదాడిపోయినాం కదా. ఇప్పుడు ఏం చేయలేము, ఇంకా నెక్స్ట్ సీజన్. ఇక అంటే ధోని గురించి చాలా ఇవి వచ్చినాయి, ఎందుకంటే ఫస్ట్ లా బ్యాటింగ్ వస్తలేరు, లాస్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఆయన ఆడాల్సిన అవసరం లేదు కదా సార్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఆడాలి. తను ఏంటంటే ఉండాలి కాబట్టి బ్రాండ్ కోసం ఆడుతున్నాడు అంతే. తను ఇంకేం ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఆల్రెడీ ప్రూవ్ నేను ఎన్ని చేయాలో అన్ని చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకునే అంత చిన్నోడు కాదు, ఇంకోళ్ళకి నేర్పించే అవసరం కూడా లేదు కదా. సో మరి ఇప్పుడు సిఎస్కే కాకుండా ఏ టీం కప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువ? కప్పు కొట్టే ఛాన్స్ ఆర్సీబీకి ఉంది సార్. అందరు టీం మొత్తం ఫామ్ లో ఉన్నారు, బ్యాటింగ్ ఫీల్డింగ్ అందరు. వాళ్ళు కొట్టే ఛాన్స్ ఉంది. ముంబై కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇంకా అది ప్లే ఆఫ్స్ కి వచ్చిందంటే మాత్రం ముంబై టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇక సో టాప్ 4 టీమ్స్ ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే నేను అనుకుంటుంది అయితే ముంబై ఉంటుంది ఖచ్చితంగా. ముంబై, ఆర్సీబీ అయితే కన్ఫామ్. ఢిల్లీ కూడా ఉంటుంది సార్. పంజాబ్ వస్తుంది, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ వస్తుంది. మళ్ళీ ఢిల్లీ ఈసారి ఎట్లా ఎందుకంటే కెప్టెన్సీ అటు స్టార్టింగ్ లో అసలు ఢిల్లీ అన్బీటెన్, తర్వాత స్లోగా మొమెంటం కోల్పోయింది. కానీ స్టార్టింగ్ నుండి అయితే బీభత్సంగా ఆడింది. ఇప్పుడు కూడా చెప్పలేము కంబ్యాక్ ఇస్తుంది. ఎల్ఎస్జీ కూడా ఉంది కానీ ఎల్ఎస్జీలో పంత్ ఫామ్ లో లేడు, మెయిన్ గా కెప్టెన్ ఫామ్ లో లేడు. పూరాను ఒక 2-3 మాత్రమే ఆడుతున్నారు. వాళ్ళది గ్యారంటీ లేదు కానీ వీళ్ళైతే రావచ్చు సార్ పూరా. సో మన ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్ హైదరాబాద్ గురించి ఏం చెప్పాలా, ఫైర్ అనుకున్నాము. ఫైరే ఇప్పటికి కూడా, కాకపోతే సమ్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోతున్నాం అంతే. టైం బ్యాడ్ అంతే. ఆడిన 2-3 మ్యాచ్లు అయినా కూడా అది బ్రాండ్ అనేది సెట్ చేసిరు కదా ఫస్ట్ మ్యాచ్ తోనే. అది ఉంటది నెక్స్ట్ ఇయర్ కైనా. చాలా మంది అవునవునవును, ఫస్ట్ మ్యాచ్ తోనే అది వచ్చింది మొమెంటం. తర్వాత అది చెప్పి కొట్టలేము కదా సార్. కొట్టిన తర్వాత ఇక మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ. సో మీ ఫేవరెట్ ప్లేయర్ లాస్ట్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే హార్దిక్ పాండ్యా సార్. ఇక ఓకే అండి, థ్యాంక్ యూ.